రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖానీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఉద్యోగులకు మహాధర్నా కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని శంకర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలను ప్రజలను అందించడంలో ఉద్యోగులు చేస్తున్న కృషిని కోరారు. పిలుపు మేరకు ఆగస్టు 27వ తేదీన చెలో కలెక్టరేట్ పెద్దపల్లి పేరు మీద సమావేశం నిర్వహించడానికి ఈరోజు రామగుండం యూనిట్ జగన్ సరిత ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆగస్టు 27వ తేదీ చెలో కలెక్టరేట్ పెద్దపల్లి ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి ఉద్యోగులందరూ కూడా మరి నడుం కట్టి ముందుకు సాగాలని చెప్పేసి ఎంప్లాయీ జేఏసీ పెద్దపల్లి జిల్లా అభిప్రాయపడతా ఉన్నది. ఈరోజు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పీఆర్సీ లేదు, డిఏలు లేవు, మరి సిపిఎస్ను రద్దు చేస్తా అని మాట ఇచ్చినారు, మేనిఫెస్టోలో పెట్టినారు, మరి దాని మీద ఊసే లేదు. ఇవాళ ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి ప్రవేశపెట్టి ఇవాళ దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి పకడ్బందీగా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఉద్యోగులు అనేక రకాలైనటువంటి సమస్యలతోని, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోని